నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెళ్ల మనోహర్లు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి దువాలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింల సంక్షేమానికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ వారి అభ్యున్నతికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలను సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీదని, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు విశేష సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పెమ్మసాని చంద్రశేఖర్, నాదెళ్ల మనోహర్లు అన్నారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. నిమిషాలు నాకు కూర్చోండి అన్నట్లు ఒకసారి. اهدنا الصراط المستقيم فذلك يومئذ الله أكبر الله أكبر الله أكبر الله أكبر السلام عليكم ورحمة الله. తర్వాత 10 నిమిషాలు మాట్లాడుతారు. इसे समझ में नहीं आ रहा على محمد عبدك ورسولك وعلى المؤمنين والمؤمنات والمؤمنين كما يا الله जो या अल्लाह हमारे प्रोग्राम में करना है चाल चाल ओके. రండి రమ్మనండి వచ్చాను మరి కేక్ పెడితే కట్ చేయడానికి రాకుండా బిజీ అయిపోయిందా అంట. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో మైనార్టీలను గుర్తించినటువంటి నాయకత్వం ఏదైనా ఉంది అంటే ఆనాటికి స్వాతంత్రం వచ్చి 37 సంవత్సరాలు అయినా కూడా ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి నిధులు ఏర్పాటు చేసి, అంతేకాకుండా మీ అందరికీ తెలుసు గతంలో మనం ఏదైతే మేము ఈ హిందువులు ఏ రకంగా కాశీ గురించి అనుకుంటామో, హజ్ యాత్రకి ముస్లింలు ఆ రకంగా అనుకునే హజ్ యాత్రకి పోవాలంటే ముంబై వెళ్ళాల్సిన పరిస్థితి. మన ముంబై వీధుల్లో మనకి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి నుంచి హైదరాబాద్ పట్టణంలో హజ్ యాత్రకు పోవడానికి మొట్టమొదటిగా హజ్ హౌస్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది అని చెప్పి అందరూ కూడా. అలాంటి అల్లర్లు జరగకుండా మత సామరస్యాన్ని కాపాడినటువంటి ఏకైక పార్టీ భారతదేశ రాజకీయాల్లో అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మీ అందరికీ ప్రాధాన్యత కల్పించే విధంగా
గతంలో మీ అందరికీ తెలుసు గుంటూరు పట్టణంలో మొట్టమొదటిగా 1983లో బొడే ఖాన్ గారికి సీట్ ఇవ్వడమే కాకుండా ఆ తర్వాత లాల్జాన్ బాషా గారిని ఎంపీగా చేయడమే కాకుండా నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి అందరికీ మనం చేస్తాం. మతపరమైనటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారనే ఒక ఆలోచన కలగచ్చు. ఇవాళ మనకు ప్రత్యామ్నాయం లేదు అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి మోడీ గారు మరలా మూడోసారి ఈ యొక్క భారతదేశానికి ప్రధాని అవబోతా ఉన్నాడు. మన రాష్ట్రం చూస్తే ఈ రోజున 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినందుకు అప్పులు పాలు చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే భారతదేశంలో అది అక్షరమాలలోనే కాకుండా అప్పుల వైపు కూడా ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఒక్కొక్కరి మీద ఈ రోజున 3 లక్షల రూపాయలు మన నెత్తి మీద భారం పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈ యొక్క రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల్లో మనం కూడా చక్కగా అందరూ కూడా చదువుకొని పైకి రావాలి, ఉద్యోగాల్లో ఉండాలి, పరిశ్రమలు ఏర్పరచుకోవాలి, స్వయం ఉపాధికి నాంది పలకాలి. ఎక్కడుందండి రోటీ కప్డా और మకాన్ ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడుంది దుల్హన్ కార్యక్రమం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడుంది రోషిని కార్యక్రమం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఆఖరికి రంజాన్ తోఫా కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే పండగ వస్తే పండగ రోజున కడు పేదవాడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ రోజున రంజాన్ తోఫాని మనం ఏర్పరిస్తే ఏమైపోయింది ఆ రంజాన్ తోఫా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదేనా ఇది ఇచ్చే ప్రతిఫలం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. इसी तरीके से आप सब लोगों को मैं इस वक्त में बोलना चाह रहा हूँ, तेनाली में जो भी अपन करेंगे मुसलमान भाया आप लोग जिस तरीके से अपनी ईदगाह में या मस्जिदों में मदरसा में शादी खाने के लिए जो भी करना चाहते हैं हम आपके साथ हैं. अगर आपको कोई भी तकलीफ देने की कोशिश की है बहुत आगे आपसे भी आगे रहते कदम बढ़ा के आपको तकलीफ नहीं आए जैसा हम सब लोग आपके साथ रहते हैं. जिस तरीके से आलमगढ़ राजा साहब पिछले 5 साल में उन्होंने थोड़े अभिवृद्धि कार्यक्रम जो करे उसको आप सब लोग जो है एक देश के वजह से सामने ले जाइए. और काफ़ी चीज़ें हैं जो करना है तेनाली को और अभिवृद्धि करके आगे ले जाएंगे. साथ में घनश्याम संशय के साथ भी है. आप सब लोग किसी भी आके आपके पास गलत फहमी में और कुछ बोलना चाहे तो हुकूमत की तरफ से भी पार्टियों की तरफ से भी सारे आवाम में गलतियां फैलाने की कोशिश करते रहे. मगर चंद्रबाबू नायडू साहब या पवन कल्याण साहब తెలుగుదేశం पार्टी जनसेना पार्टी कभी भी एक ही चीज़ पे अपन आगे जाते हो जो है हर एक को अपन प्यार और मोहब्बत से देखे अच्छे काम करने के सामने जाने की कोशिश हम जरूर करेंगे. आप सब लोग को और एक बार रमजान मुबारक बोलते जो भी ऑर्गेनाइज करेगा अपने पार्टियों की तरफ से मैं सब लीडरों को बहुत बहुत शुक्रिया देते. मैं और एक बार शरीफ साहब को तेनाली आने की मैं इन्विटेशन दे रहा हूँ क्योंकि उनका जो एक्सपीरियंस है ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తుంటే ఈ పండగ ఎందుకు వచ్చింది అంటే పేదరికం కానీ ఆకలి కానీ ఎలా ఉంటుందో అవి లేని వాళ్ళకి తెలియజేయడం కోసం వచ్చినటువంటి పండుగ ఈ రంజాన్. ఎందుకంటే ఇంత ఉపవాసం ఉన్నప్పుడు ఒక నిష్ఠతో ఇది చేసినప్పుడు మనలో సహనం పెరుగుతుంది, ఒక పట్టుదల పెరుగుతుంది, ఓపిక ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇలాంటి అన్ని గుణాలను రిపీటెడ్గా ప్రజలకు గుర్తు చేసేటువంటి పండుగ రంజాన్. ఇలాంటివి అన్ని మతాల్లో కూడా ఉంటే బాగుండేది. బట్ రంజాన్ ద్వారా నేను కూడా ఇవన్నీ కొన్ని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మీ అందరితో కలిసి భోజనం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది నాకు. నేను ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇంతకుముందు నాకు ఎప్పుడు ఇంతగా నేను ముస్లిం సోదరులతోటి గడిపిన టైం లేదు. బట్ ఇప్పుడు అన్నీ తిరుగుతా చూస్తూ ఉంటే అన్ని మతాల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు గుణాలు నాకు అన్నీ తెలుస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనప్పటికీ
మీ అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కలిసి చేస్తున్నందుకు నాకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అంటే నేను రాజకీయాలు ఇది పండగ సందర్భం కాబట్టి రాజకీయాలు నేను మాట్లాడదలుచుకోలేదు, ఏమి అనుకోవద్దు. బట్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అనే దానికి ఒకటి చెప్పదలుచుకున్నాను. ఆ రోజు వాజ్పేయి గారు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఒక అభ్యర్థిగా ఎంపిక చేసి ఆ రోజు కూర్చోబెట్టారు అంటే అది ఎంత గొప్ప విషయమో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. तो आज के दिन मुसलमान का वोट बहुत कीमत है. मुसलमान भी बहुत ख्यालात में सोच में है कौन सा पार्टी को वोट देना. तो ऐसा हालात में हमें मद्देनजर रखते हुए जो बेहतरीन तरक्की के रास्ते में लेके जाने वाली हुकूमत है, हमारी बहबूदाई, हमारी तरक्की, हमारा इल्म, बच्चे के इल्म के लिए, हमारे रोजी रोटी के लिए जो पार्टी हमारे को साथ देती है उसको हमें साथ देने का कोशिश करना. मैं 40 साल से తెలుగుదేశం पार्टी में रुकन बन के मैं काम कर रहा हूँ. मैं हर एक इलेक्शंस में देखते आया हूँ. मैं हर इलेक्शंस में और इलेक्शंस के बाद जो हुकूमत रहती थी हमारी తెలుగుదేశం पार्टी की, वो हुकूमत में भी पूरे मेन अरकान में मैं उसमें जद्दोजहद करते आया, साथ देते आया, उसमें शामिल होते आया. तो मोहतरम बुजुर्ग दोस्तों, खास करके తెలుగుదేశం पार्टी गरीबी गुर्बत में ऐसे मुसलमानों को बहिबूदाई के लिए, भलाई के लिए, तरक्की के लिए, इल्म के लिए और रोज़गार के लिए, हर चीज़ के लिए महरम करना, उसके साथ देना, बहुत सारे काम अंजाम पहुँचाना हुआ. इस वास्ते मोहतरम दोस्तों, खास करके 2014 से लेकर 2019 तक का जो తెలుగుదేశం पार्टी हुकूमत रही, तो हुकूमत में चंद्रबाबू नायडू साहब के वज़ीर आला रहने को जो मुख्यमंत्री थे उनके दौर में తెలుగుదేశం पार्टी तकरीबन 3,000 करोड़ रुपए का वेलफेयर स्कीम से एजुकेशन में हिंदू मस्जिदों को तामीर में हिंदू शादी खाने. సంగీత జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. 9వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీ, 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీమాన్ VLST భట్టాచార్యులచే పంచాంగ శ్రవణం ఉంటుందని, ప్రజలు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సమితి కన్వీనర్ కెవి రామకృష్ణ కోరారు. కార్యక్రమంలో వేదాంత మాధవ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పుర ప్రముఖులకు ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మన స్థానిక రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవాలయంలో రేపు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సంగీత జగద్గురు సేవా సమితి తరపున కర్ణాటక సంగీత గాత్ర కచేరీని ఏర్పాటు చేయడం జరిగింది. 7 to 8 పంచాంగ శ్రవణం స్థానిక ప్రవచకులు అగుద్యమణి VLND భట్టాచార్యులు గారు ప్రవచనం చేస్తారు, పురాణ ప్రవచనం చేస్తారు. పంచాంగ శ్రవణం సాయంత్రం 6 to 7 గంటలకి ఇక్కడ సంగీత కార్యక్రమం శ్రీమతి శాంతి CH విజయవాడ వాస్తవ్యురాల చేత గాత్ర కచేరీ జరుగుతుంది. దీనికి వయలిన్పై చావల శ్రీనివాసు, మృదంగంపై భవదీయుడు రామకృష్ణ సహకరిస్తారు. ఈ కార్యక్రమం సాయంత్రం షార్ప్గా 6 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. స్థానికంగా తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి దేవస్థానమునందు క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని సంగీత జగద్గురు సేవా సమితి వారిచే రేపు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు కర్ణాటక గాత్ర కచేరీ కార్యక్రమం, తదనంతరం లక్ష్మీ పద్మావ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆస్థాన పండితులు గోవర్ధన స్వామి వారి వంశపారంపర్య అర్చకుడైనటువంటి శ్రీమాన్ VLND భట్టాచార్యులు గారిచే క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించబడును. కావున 50 మంది పురప్రముఖులంతా కూడాను ఈ దేవాలయంలోకి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలుగు జన చైతన్య పాదయాత్రలో భాగంగా పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించారు. వార్డులో పర్యటిస్తూ మనోహర్ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వార్డుల్లోని ప్రజలు పూలమాలలు వేసి శాలువాలతో మనోహర్ని సత్కరించారు. వార్డుల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు మనోహర్కి వివరించారు. కొన్ని రోజులు ఓపిక పట్టాలని, మంచి రోజులు రాబోతున్నాయని, మీ సమస్యలకు నా వంతు కృషి చేస్తానని మనోహర్ సానుకూల
సానుకూలంగా స్పందించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజానీకం మార్పు కోసం ఖచ్చితంగా ఎదురుచూస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు తన దృష్టికి తెచ్చారని, అధికారులకి సమస్యలు చెబితే ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పడం విచిత్రమని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, టిడ్కో గృహాలకు ఎంపికైన లబ్ధిదారులు కూడా తమ ఇల్లు ఇంతవరకు అందచేయలేదని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తన దృష్టికి తీసుకువచ్చారని, టిడ్కో గృహాలు ఇవ్వడానికి ప్రభుత్వం కావాలని తమను ఇబ్బంది పెట్టిందని వాపోయారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక రూపాయి ఖర్చు లేకుండా గృహాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఇసుక విధానం వలన భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బంది పడుతున్న సమస్యలు తన దృష్టికి తెచ్చారని, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉచిత ఇసుక ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, రాబోయే రోజుల్లో సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు, రోడ్లు, ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించేలాగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని 9, 10, 11 వార్డులో ఈరోజు మా ఎన్నికల ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఇంటింటికి వెళ్ళి అందరినీ కలిసి ఓటు కోసం అడుగుతున్నప్పుడు ఎంతో ఆనందంగా వాళ్ళు ఒక మార్పు కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు ప్రజానికం. క్షేత్రస్థాయిలో సమస్యలు ప్రధానంగా ఏరియాలో దోమల గురించి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అనేక వ్యాధులు వస్తున్నాయి. ఇది ఏప్రిల్ 10వ తారీఖు సుమారుగా వచ్చినప్పటికీ ఇంకా ఈ సమస్య గురించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే అది కేవలం శానిటేషన్ నిర్లక్ష్యం చేయడం వల్లనే. అదేవిధంగా దోమల మందు గురించి వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఎన్నికల కోడ్ ఉందని చెప్తున్నారంట. ఇది మరీ ఆశ్చర్యంగా కల్పిస్తుంది. ఎన్నికల కోడ్నా కూడా విధి నిర్వహణలో అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ గురువాయ కాలనీ దాటిన తర్వాత టిడ్కో గృహాల గురించి కూడా ఎంతోమంది పాపం ఎవరైతే లబ్ధాలుగా ఎంపికయ్యారో వాళ్ళందరూ కూడా ప్రతి నెల మేము కట్టుకుంటున్నాం, ఇబ్బంది పడుతున్నాం, కానీ ఇప్పటికీ మాకు ఆ సదుపాయం కల్పించలేపారు. టిడ్కో గృహ నిర్మాణంలో ప్రభుత్వం కావాలని ఇబ్బంది పెట్టిందనే ఆవేదన చాలామంది వ్యక్తపరిచారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా ఈ టిడ్కో గృహాలు అనేది వాళ్ళకి ఏమాత్రం కూడా ఖర్చు లేకుండా ఆ లబ్ధిదారులకి అందించే బాధ్యత కొత్త ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా చాలా స్పష్టంగా వాళ్ళకి ఎన్నికల్లో భాగంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు చాలామంది ఈ ప్రాంతంలో పాపం ఇసుక విధానం గురించి ఎంతో నష్టపోయారు. రాబోయే రోజుల్లో తప్పకుండా గతంలో మనం ప్రకటించినట్టే ఉచిత ఇసుక అనేది ప్రతి ఒక్కరూ ఒక గృహ నిర్మాణం కోసం కానివ్వండి, లేదా మన సమాజం కోసం చేసే అనేక కార్యక్రమాలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇసుక ఉచితంగా సరఫరా చేసేటట్టు తప్పకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పట్టణానికి చెందిన సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో జరిగిన సభకు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిలక్ రాజు అధ్యక్షత వహించారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలను కలిగించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రముఖ పౌరాణిక రంగస్థల నటుడు ఎం రామలింగేశ్వరరావు, ఎల్ఐసి ఉద్యోగులు సంఘం కార్యదర్శి వేదాంతం ఫణీంద్ర, సామాజిక సేవకుడు షేక్ ఇనయతుల్లాకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ల శ్రీ కూర్మనాథ్, ఎల్ఐసి ఉద్యోగుల జోనల్ జాయింట్ సెక్రటరీ జి కిషోర్ కుమార్, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, రావి ప్రేమ్ కుమార్ మాట్లాడారు. తొలుత ఎం సత్యవర్ధన్ కత్తి సౌజన్యచ్చే సినీ సంగీత విభావరిని నిర్వహించారు. ముత్యంశెట్టి శివాని, మహిషాసుర మర్దిని నృత్యాంశం ఆకట్టుకుంది. కరతాళ ధ్వనులతో స్వర్ణయ వ్యవస్థాపకులు సాయి గారు, యూనియన్ నాయకులు శ్రీ రాయపాటి ప్రేమ్ కుమార్ గారు అందజేస్తారు. హీరో ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఫణీంద్ర గారిని లేడీ కామ్రేడ్స్ కూడా ఈ సందర్భంగా సత్కరించుకోవడం మనం చూస్తాం.
స్వరలయ వేదిక శ్రీ కోది నామ సంవత్సర ఉగాది పురస్కార సభ ఈరోజు కన్యకావశ ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఇది స్వరలయ నిర్వహిస్తున్న రజతోత్సవ ఉగాది పురస్కార సభ. ఇప్పటివరకు 172 మందిని మనం కళాకారులు కానీ వివిధ రంగాల వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం 3 నుంచి 5 రంగాల వాళ్ళని ఎన్నుకుంటున్నాము. ఉదాహరణకి కార్మిక రంగం 14 ఏళ్ల క్రితం ఇచ్చాము. ఆ రంగం ఇవాళ రావడానికి 14 ఏళ్ళు పట్టింది. ఒకే సందర్భంలో ఎక్కువ మంది కాకుండా ఒక్కొక్కరిని ఎంచుకొని వివిధ రంగాల వాళ్ళని ఇస్తున్నాము. కార్మిక రంగం నుంచి వేదాంత ఫణీంద్ర గారు, ఎల్ఐసి ఉద్యోగ సంఘ నాయకులు, అలాగే చిన్నవాడైన షేక్ ఇనయతుల్లా హెల్పింగ్ సోల్జర్స్ నుంచి, అలాగే కళారంగం నుంచి 2000 పైగా ప్రోగ్రాంలు చేసిన మన తెనాలి వాసి రామలింగేశ్వర గారిని వివిధ రంగాల్లో ఎన్నుకోవడం జరిగింది. ఈ సభకు అత్యున్నత వ్యక్తులు రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర గారు కానివ్వండి, గుదిమెళ్ల శ్రీకుర్నాథ్ గారిని, అలాగే పట్టణ రంగస్థల ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు గారు కానివ్వండి, అలాగే ఎల్ఐసి ఉద్యోగుల సంఘ నాయకులు కిషోర్ గారు కానివ్వండి, అందరూ వచ్చి ఇక్కడ సభను ఎంతో రంజన చేశారు. ఇన్ని ప్రోగ్రాములు చేసిన అది కూడా ఎన్ని ఎక్కువ తెలుగు భాష మీద ఉన్న ఆయన అభిమానంతో ఆయన ఇతర దేశాల్లో కూడా తానావారి ఆహ్వానం మేరకు చాలా దేశాల్లో మలేషియా కానీ, సింగపూరు, అమెరికా అటువంటి ఇంకా చాలా దేశాల్లో ఈ తెలుగు సభలకి ఆయన వెళ్ళి ఆయన ప్రసంగాన్ని అక్కడ ఇన్వైట్ చేసి ఆయన గెస్ట్గా పిలిచి ఆయన చేత మాట్లాడించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అతి తొందరలో వచ్చే నెలలో కూడా మళ్ళీ ఆ ప్రోగ్రామ్ వెళ్ళేది అమెరికా వెళ్ళబోతున్నారు. మరి అటువంటి ఆయన తెలుగు భాష మీద ఉన్న ఆయనకి అభిమానంతో తెలుగు కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఆయన మరి ఈ ప్రతి సంవత్సరం కూడా ఉగాది పురస్కారాలే కాకుండా మరి సామాజిక పరంగా కూడా సామాజిక స్పృహతో మరి పేదవాళ్ళకి అన్నదానం చేయడం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.